దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమైనను నడుపుమయా దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని 4 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. నమ్ముతున్నావమ్మా? నమ్ముతున్నావా? మరి ఆయన పాపల కొరకు వచ్చాడు. మనందరూ పాపాలను చేస్తానికి ఈ లోకానికి వచ్చి 4 సంవత్సరాలు జీవించి మనందరూ పాపాల నుండి ఆయన శిలువలో ప్రాణం పెట్టి తెలిసి నమ్ముతున్నావా? మరి ఆయన వచ్చే వరకు భూలోకం జీవించారు. కరువైనా హింసైనా శోధన అయినా ఇబ్బంది అయినా వేసి నిరవకుండా ఆయనతో జీవిస్తావా? మరి శని ఆదివారాలు సంవత్సరాల పోకుండా దేవుడు కొనసాగుతావా? నేను ఇచ్చిన సాక్షిని బట్టి నాకు రెండు కొట్ట అంత కాదు ఇట్టు కొట్ట రెండు ఇట్టు పట్టి దగ్గర ఇస్తారా? ఇది వచ్చాడు అది ఇచ్చిన సాక్షిని బట్టి నాకు తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మ నామములో సంహారదోతాయి నా సంకటములన్నీ తీరిపోయి సంహారదోతాటిపోయి గొర్రెవైన రాజ్యముతో గొర్రె పిల్ల విలువైన రాజ్యముతో కడుగబడి నేను శుద్ధుడునైతిని కడుగబడి నేను మన పాపం నుండి శాపం నుండి అప్రదం నుండి ఆయన వచ్చి మరి ఆయన వచ్చే వరకు నీకు శోధనలు వచ్చినా కరువు వచ్చినా శ్రమ వచ్చినా ముందు వచ్చిన ఆనందం వచ్చినా ఆయన కొరకే జీవిస్తావా? మరి శని ఆదివారం సంవత్సరాలలో అన్నింటిలో పాల్గొంటావా? సాక్ష్యం బట్టి సంకటములన్నీయు తీరిపో సంహారదూత దేవుడు సాగుతున్నారు. ఇదే అనుకో సమయం, ఇదే నీకు రక్షణ దినం కనుక మరి దేవుడు 24 సంవత్సరాలు 24 సంవత్సరాలు అంతా కాపాడాడు. 25 సంవత్సరాలు ప్రదర్శించబోతున్నా కనుక ఇంకెవరైనా మారు మనసు బాప్తిసం పొందాలనుకుంటే రండి. ఇదే గొప్ప అవకాశం, ఇదే గొప్ప తరుణం. వస్తే మీ కొరకు ప్రార్థన చేయడానికి బాప్తిసం సిద్ధంగా ఉన్నాం. దేవుడిని అందరూ దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సుజాతమ్మ ప్రార్థన చేయాలి. దైవజనులు నాయన నీ స్తోత్రం నాయన నీవు ఇచ్చిన నా ప్రభు వాగ్దానాన్ని బట్టి నా ప్రభు వారిద్దరిని రక్షించుకుని ఉన్నారు తండ్రి నాయన నీ కన్నాలు జ్ఞాపకం చేసుకున్న ప్రభు ఇంకా నా ప్రభు నాయన అయ్యా అనేకులు మార్చుకుని నా ప్రభు నాయన చేరడానికి నా ప్రభు నీకు తోడుగా ఉంచండి నాయన కారమైన నా ప్రభు ఈ లోకంలో కాకుండా నా ప్రభు నాయన ఈ మార్గంలో నడిచే భాగ్యం ప్రతి బిడ్డకి దయచేసి నీకు తోడుగా ఉంచి భాగ్యసం నా ప్రభు దీవించండి నాయన నా ప్రభు ఇది మచ్చలు కాపాడి అన్నయ్య చేయదు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేపల్లి రత్న బాబుని ప్రభు తనకిచ్చిన భార్య సుందరము
తనకిచ్చిన కుమారం అనే కుమార్తెని, కుమారరావు అనే కుమారుని మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము కదా. వారి 2027 సంవత్సరం నూతన సంవత్సరంలో మొదటి నెలలో ఈ మొదటి తారీఖున ఈ మొదటి వారంన అయ్యా తండ్రి వారికి ఇచ్చిన ప్రేరణ బట్టి అయ్యా భర్తలు లేని వారికి ఒంటరి స్త్రీలకు ఆయన భర్తలు తీసుకొచ్చారు. ఆయన చేతులు వారి కుటుంబాన్ని మీరు నాయన ఈ సంవత్సరం నిరంతరంగా ఆశీర్వదించి వారి తలల మీద నిత్యానందం ఉండేందుకు సహాయం చేయండి ఆయన. అయ్యా మీరు ఆశీర్దిస్తున్నామని నమ్ముతున్నాను. మరి ఆ వస్త్రాలు ధరించుకుని కూర్చో, అక్కడే కూర్చో, మళ్ళీ ఆడే కూర్చో. అమ్మా మిస్సింగ్ గారు ఒక కారు కూడా దొరకమ్మా. లడ్డు తీసుకోవేండి వినపడలేదా? నిద్ర పెడతా సిద్ధపరిచిన బిడ్డల కుటుంబాలను కూడా నిండారులుగా వారిని దీవించి ఆశీర్వదించండి. పరిచేసిన బిడ్డలు, పరిచయం చేసిన బిడ్డలను, పనిచేసిన బిడ్డలను అందరినీ కూడా దీవించండి ఆయన. వండిన బిడ్డలను దీవించండి, వడ్డించే బిడ్డలను దీవించండి, తినే బిడ్డలను దీవించయ్యా. ఆ ఆహారాన్ని మధురంగా మార్చినట్టుగా ఆహారాన్ని మధురంగా మార్చిన ఆయన. తెలిసిన ప్రతి బిడ్డకి నాయన మంచి ఆరోగ్యాలు దయచేయి ప్రభు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తినగా ఇంకా పణిగప్పలు మిగిలినట్టుగా ప్రభు ఇంకా సమృద్ధిగా మిగిలినట్టు సహాయం చేయండి. మీ దీవెనతో నింపున ఆయన. మళ్ళీ ఈ సంవత్సరం ప్రారంభం నుండి సంవత్సరం ఆఖరి వరకు నాయన ప్రతి నెలలో ప్రేమను జరగడానికి నాయన ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చేట్టుగా సహాయం చేయండి. అందరి బిడ్డలను ఆశీర్వదించండి, వర్ధల చేయండి ఆయన. అలా క్యాలెండర్లు తీసుకొచ్చాం ప్రభు. తీసుకున్న ప్రతి ఒక్కరు బిడ్డలు కూడా ఆయన ఆ క్యాలెండర్ తీసుకుని ఆ క్యాలెండర్ బట్టి వారు ప్రతిరోజు వాక్యం చదువుకోవడానికి కృపదయ చేయండి ఆయన. వాగ్దానం తీసుకోబోతున్న బిడ్డలకు వాగ్దానాలను బట్టి వారి పట్ల నెరవేర్చండి ప్రభు. అన్ని విషయాల్లో మీరు తోడుగుండి ఆదరించి ఆశీర్వదించండి. రేపు జరగబోతున్న పండుగ నాయన తెల్ల జరిగే పండుగ కూడా ఘనంగా జరిగించమని అన్ని విషయాలు మీరు తోడుగుండి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమని మా ప్రభువును ప్రియ కుమారుడు లోకరక్షణ యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని సహవాసము సహాయము కూడిచిన అందరికీ సకల పరిశుద్ధులకు ఈ 2025 సంవత్సరం ప్రారంభం నుండి మళ్ళా 2026 సంవత్సరం వచ్చే వరకు కూడా ఆ మహాదేవుని దయాకృతం మనందరిపైన ధరింపజేసి ఆనందంతో సంతోషంతో నింపునుగాక. ఆమేన్. ఆయన తన శిష్యులందరూ పిలిపించి ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి విరిచి ఇది నా శరీరం మీరు తిన్నాను జ్ఞాపం చేసుకోమని యేసయ్య చెప్పాడు కనుక ఆయన అప్పగించబడుతున్న రాత్రి ఆయన రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి ఇది నా శరీరము మీరు తిన్నాను జ్ఞాపం చేసుకోమని యేసయ్య చెప్పాడు కనుక ఈ రొట్టెలన్నీ యేసయ్య శరీరంగా మార్చబడాలని అందరూ దేవుని సోదరులు పరిశుద్ధులైన తండ్రి దయగల నాయన మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు. 2027 సంవత్సరంలో ఈ జనవరి నెల ఈ మొదటి రోజు నాయన ఈ 1వ తారీఖు నాయన తండ్రి రోజు నాకు నాయన మీ శరీరం ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నాయన ఈ శరీరం తినబోతున్న మాకు మా శరీరంలో ఉన్న వ్యాధులు, మా శరీరంలో ఉన్న బాధలు, మా శరీరంలో ఉన్న కష్టాలు, మా శరీరంలో ఉన్న నిందలు, అవమానాలన్నీ నాయన మీరు తొలగించండి నాయన. మీ శరీరం ద్వారా మా శరీరంలో ఉన్న శరీరాశులు, నేత్రాశులు, జీవడంబాలను తీసివేయి నాయన. మీ శరీరం ద్వారా మాకు శక్తిని, బలమును, ఆరోగ్యం ఇస్తున్నామని నమ్ముతూ శరీరం ఇచ్చిన యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి. అందరూ భోంచేద్దాం, అందరూ భోంచేద్దాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట
ఆయన ఒక పాత్ర పట్టుకొని, ఇది కొత్త నిబంధన నా రక్తం, దీనిలోది మీరు తాగమని నన్ను జ్ఞాపకం చేసుకోమని వేసే చెప్పారు కనుక, మరి ద్రాక్షరసాన్ని వేసే రక్తంగా మార్చబడలాగా అందరం హృదయపూర్వకంగా దేవుని స్తోత్రాలు ఇద్దాం. తండ్రి, మారను మధురంగా మార్చిన దేవుడు అయ్యా, నీటిని ద్రాక్షరసం మార్చింది తండ్రి. ఈ ద్రాక్షరసాన్ని కలవరశిలో మీరు కాల్చిన అమూల్య రక్తంగా మార్చారు, అమూల్య రక్తంగా మార్చిన ఆయన అమూల్య రక్తంగా మార్చుతాను. ఈ అమూల్య రక్తంగా మార్చేవో నమ్ముతూ యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. మీకు ఎవరికైనా అందపోతే ఎప్పుడు చేయొస్తుంది అందరికి మా కొరకు నాయన కలవరశీలను రక్తంగా మార్చిన అది కాదు, ఇదే ఈ రక్తం నాయన తాగుతుండగా మా రక్తం నా దోషాన్ని, మా రక్తం నా పాపాన్ని, మా రక్తం అపదంతా తీసివేసి మమ్మల్ని అందరినీ పవిత్రపరచాయి. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపిని పవిత్రపరచాయి. ఈ వాక్యం చదివిస్తుంది. మా రక్తం ద్వారా మమ్మల్ని అందరినీ పవిత్రపరచు, పరిశుద్ధపరచు. అయినా నిత్యానందముతో మీ సన్నిధిని స్తుతించే భాగ్యం మాకు అందరూ దయచేయండి. రక్తం ఇచ్చిన యేసయ్య ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ తాగుదాం. అలా కూర్చోండి మీరు అందరూ.
దయ్యాలపై దేశాలకే మరణం మీద అధికారంలో మహాదేవునికి 2005 సంవత్సరం మనకి ఇచ్చినందుకు దేవుని స్తోత్రం చేద్దాం. ప్రేమ తండ్రి దైవనాయన మీకు వందనాలు. 2024 సంవత్సరం అంతా ఈ బలిష్టమైన దగ్గరికి భద్రపరిచి కాచి కాపాడు. 2005 సంవత్సరంలో ఆయన మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు ఎన్ని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించిన మా జీవితకాలం శుద్ధించిన రుణస్థులై ఉన్నాము నాయన, రుణస్థులై ఉన్నాము ఆయన ఈ రాత్రి నాయన మా గ్రామాన్ని దర్శించండి, మా గ్రామస్తులందరూ దీవించండి. గ్రామంలో ఉన్న చిన్నవారు పెద్దవారు వృద్ధులు యవనస్తులు అందరినీ కాపాడు ప్రభు. ఎవరి మీదకి ఏ తెగులు రాకుండా, ఏ గుడారం సమీపించకుండా మీ మహిమ, మీ ప్రసన్నత నాయన, మీ తేజస్సు, మీ దీవెన, మీ ఆశీర్వాదం, మీ కృపాక్షేమాలు ప్రతి ఒక్కరు దయచేయమని జరగబోతున్న కార్యక్రమంలో తోడు ఉంది సహాయం చేయమని నజరుడైన యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి. హల్లెలూయా. అందరికి వందనాలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్ష. దేవుడి అందరూ దీవించును గాక. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. హల్లెలూయా. మంచిది. ఇప్పుడు మీరందరూ కూడా బయటకు వచ్చి పాదపరిచయం ఉంది. స్త్రీలుగా పాదపరిచయం కూర్చోండి. త్వరగా అక్కడ నీళ్ళు సిద్ధపరిచారమ్మా. నీళ్ళు సిద్ధపరిచి త్వరగా వెళ్ళి అమ్మా అందరూ ఫోన్ చేసి అందరూ నీళ్ళు ఉందా కదా, దేవుడు తీసుకుంటా.